యుద్ధంలో శత్రుమూకలను అంతం చేసేందుకు యుద్ధ ట్యాంకులు లక్ష్యాలను ధ్వంసం చేసే క్షిపణులను దించేవారు. వ్యూహాలను రక్షించి ఏ ప్రాంతంపై దాడి చేయాలో గుర్తించి మరీ దాడులు చేసేవారు. శత్రువుల దాడులను ఎదుర్కొనేందుకు శక్తివంతమైన రాడార్ వ్యవస్థను వాడేవారు. అయితే ఇప్పుడు ఇవేవీ యుద్ధంలో పెద్దగా పాత్ర పోషించటం లేదు. ఇప్పుడు యుద్ధం అంటే డ్రోన్ల పర్యాయపదంగా మారుతోంది. ఒకప్పుడు సైన్యానికి సహకరించే వ్యవస్థగా ఉన్న డ్రోన్లు ఇప్పుడు చూసి రావటమే కాదు, కాల్చి వస్తున్నాయి. ఆధునిక యుద్ధంలో ఇప్పుడు డ్రోన్లు ఒక ఫోర్స్గా మారుతున్నాయి. డ్రోన్ల సామర్థ్యాన్ని ప్రపంచానికి అసలు చూపించింది ఎవరు? డ్రోన్లతో ఆధునిక యుద్ధం తీరుతెన్నులు మారుతాయా? ఆధునిక యుద్ధంలో కీలక మార్పులు వస్తాయా? డ్రోన్లు లేకుండా భవిష్యత్తు యుద్ధాలు అసాధ్యమా? నిఘా దాడి డ్రోన్లు ఎందుకు కీలకమయ్యాయి? అమెరికా మళ్లీ అల్-ఖైదాపై యుద్ధం ప్రకటించింది. అందుకు మిలిటరీ డ్రోన్ బేస్ ను ఏర్పాటు చేయాలని వాషింగ్టన్ సంకల్పించింది. పశ్చిమాఫ్రికాలోని తీర ప్రాంత దేశాల్లో ఈ డ్రోన్ బేస్ ఏర్పాటుకు ప్లాన్ వేసింది. పశ్చిమాఫ్రికాలోని సరిగ్గా ఏ ప్రాంతంలో ఈ డ్రోన్ బేస్ అమెరికా ఏర్పాటు చేయనుంది? అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతంలోని ఐవరీ కోస్ట్, ఘనా, బెనిన్ ప్రాంతాల్లో ఎయిర్ ఫీల్డ్లను నిర్మించాలని అమెరికా యోచిస్తోంది. నిజానికి ఐవరీ కోస్ట్, ఘనా, బెనిన్ తో పాటు టోగో దేశాలు ప్రశాంతంగా ఉంటాయి. కానీ ఈ దేశాలకు ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. జిహాదీలు నిత్యం ఆయా దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. మాలి, బుర్కినా ఫాసో, నిజర్, సహెల్ దేశాల నుంచి ఈ జిహాదీలు దాడులకు పాల్పడుతున్నారు. ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా యాక్షన్లోకి దిగుతోంది. అందుకే ఐవరీ కోస్ట్, ఘనా, బెనిన్ ప్రాంతాల్లో డ్రోన్ బేస్ ఏర్పాటుకు అమెరికా సిద్ధమైంది. అయితే అమెరికా ఈ డ్రోన్ బేస్ తో ఏం చేయాలని అనుకుంటోంది అంటే అట్లాంటిక్ తీరంలో నిఘాను పర్యవేక్షించి ఉగ్రవాదుల కదలికల్ని అమెరికన్ దళాలు కనిపెట్టనున్నాయి. అనంతరం ఆయా దేశాల దళాలకు వ్యూహాత్మక ఆపరేషన్లకు అవసరమైన సూచనలను అందించనున్నారు. అయితే ఇక్కడ అమెరికా సైన్యాన్ని ఏమాత్రం రంగంలోకి దించడం లేదు. కేవలం డ్రోన్లను రంగంలోకి దింపి ఈ ఆపరేషన్లను పర్యవేక్షించనున్నారు. ఇప్పటి వరకు డ్రోన్లు కేవలం మిలిటరీకి సహాయంగానే పనిచేశాయి. కానీ నేటి ఆధునిక యుద్ధంలో వాటి పాత్ర మరింత కీలకంగా మారింది. ఆధునిక యుద్ధం తీరుతెన్నులు మారుతున్నాయి. మొన్నటి వరకు యుద్ధం అంటే కాల్బలం, అశ్వబలం, గజబలం వంటి సైన్యం ఉండేది. వారి ఆయుధాలు కేవలం కత్తులు, ఈటెలు, బరిసెలే. కానీ క్రమంగా యుద్ధంలోకి మందుగుండు ప్రవేశించింది. అశ్వే, గజ బలాల స్థానాల్లోకి వైమానిక, నౌకాదళాలు చేరే. ఇక సాధారణ సైన్యం ఉండనే ఉంటుంది. ఆయుధాల స్థానంలో తుపాకీలు, ఫిరంగులు, క్షిపణులు వచ్చేసే. ఆయుధాల మాట ఎలా ఉన్నా ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లు ప్రవేశించాయి. యుద్ధం ఏదైనా ఇప్పుడు డ్రోన్లు మాత్రం తప్పనిసరిగా మారాయి. నిన్నటి వరకు కేవలం నిఘాకే ఉపయోగపడ్డ ఈ డ్రోన్లు ఇప్పుడు చూసి రావడమే కాదు, కాల్చి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరొకటి హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం. ఈ యుద్ధాల్లో డ్రోన్లు పోషిస్తున్న పాత్ర అంత ఇంత కాదు. ఎలాంటి సైనిక నష్టం లేకుండా కావలసిన ప్రాంతాల్లో దాడి చేయడానికి ఈ డ్రోన్లు ఎంతో చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా షహీద్ డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. యుద్ధం మొదలైన అనంతరం 2022 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ పైకి 3700 డ్రోన్లను రష్యా ప్రయోగించింది. తాజాగా న్యూ ఇయర్ వేడుకల ప్రారంభానికి కొన్ని గంటల ముందు కూడా రష్యా ఏకంగా 90 డెడ్లీ సూసైడ్ డ్రోన్లతో ఉక్రెయిన్ నగరాలపై దాడులకు దిగింది. ఈ డ్రోన్లని అతి తక్కువ ఖర్చుతో ఇరాన్ విమానయాన సంస్థ షహేద్ తయారు చేస్తోంది. ఉక్రెయిన్ గగనతల వ్యవస్థను ఈ డ్రోన్లు పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ప్రామాణిక రెడార్లు ఈ కామికాజ్ డ్రోన్లను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. క్షిపణులతో పోలిస్తే ఈ డ్రోన్లను రాడార్లు అస్సలు గుర్తించడం లేదు. డ్రోన్లను గుర్తించేలోపు అవి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్నాయి. అంతేకాదు, ముందుగా గుర్తించినా కూడా వాటిని ధ్వంసం చేయాలంటే యాంటీ మిసైల్ వ్యవస్థతో మరో క్షిపణిని ప్రయోగించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇరాన్ ఒక కామికాజ్ డ్రోన్ ను తయారు చేయడానికి $20,000 వెచ్చిస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే 16,64,000 రూపాయలన్నమాట. ప్రస్తుతం ఆయుధ మార్కెట్లో ఒక క్షిపణి ధర 7 కోట్ల నుంచి 11 కోట్ల డాలర్ల మధ్య పలుకుతోంది. చారాణ కోడికి బారానా మసాలా అన్న చందంగా $20,000 డ్రోన్ ను అడ్డుకోవడానికి 7 కోట్ల క్షిపణిని ప్రయోగించాల్సి వస్తోంది. నిజానికి ఇది అత్యంత వ్యయంతో కూడిన వ్యవహారం. యుద్ధంలో ఇప్పుడు డ్రోన్ల పాత్ర మరింత కీలకంగా మారింది. అందుకే ఉక్రెయిన్ కు స్విచ్ బ్లేడ్ కామికాజ్ డ్రోన్లను అమెరికా ఇచ్చింది. ఈ డ్రోన్లతో కీవ్ సైన్యం కూడా చెలరేగిపోతోంది. రష్యాపై దాడులకు తెగబడుతోంది. హమాస్ను అంతం చేయాలంటే అత్యంత సమీపంలోకి వెళ్లి దాడికి దిగడం ప్రమాదకరం. అందుకే హమాస్ కదలికల్ని గుర్తించేందుకు ఇజ్రాయెల్ డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. అందులోనూ చిన్న డ్రోన్లతోనే ఇజ్రాయెల్ యాక్షన్ స్టార్ట్ చేసింది. ప్రధానంగా ఇండోర్, అండర్ గ్రౌండ్ ఆపరేషన్ల కోసం ఇజ్రాయెల్ ఓ ప్రత్యేక డ్రోన్ ను వినియోగిస్తోంది. ఆ డ్రోన్ పేరు ఎక్స్టెండర్. ఇది ఇళ్లలోకి వెళ్లడంతో పాటు గాజాలోని భూగర్భ సొరంగాల్లోకి కూడా ఈజీగా చొరబడగలదు. తాజాగా బీరుట్లోని ఓ టన్నెల్లో దాక్కున్న సీనియర్ హమాస్ లీడర్ సలే అల్ అరూరిని ఎక్స్టెండర్ డ్రోన్ తోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంతం చేసింది. అయితే డ్రోన్ల విషయంలో హమాస్ ఏమీ తక్కువ తినలేదు. ఈ ఉగ్ర సంస్థ కూడా సొంతంగా డ్రోన్లు తయారు చేసుకుంటోంది.
అలా తయారు చేసుకున్న డ్రోన్లతోనే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ భీకర దాడులకు దిగింది. అసలు విషయం ఏంటంటే ఈ డ్రోన్లు ఆన్లైన్ లో కూడా లభిస్తాయి. వాటి విలువ కేవలం $6,500 మాత్రమే. ఈ డ్రోన్లు పేలుడు పదార్థాలను, కెమెరాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను మోసుకెళ్లగలవు. అంతేకాదు వాటికి రిమోట్ కంట్రోల్ మిషన్ గన్స్ కూడా హమాస్ ఫిక్స్ చేసింది. $100 కోట్ల విలువైన సరిహద్దు రక్షణ కంచెను హమాస్ ఈ డ్రోన్లతోనే ధ్వంసం చేసింది. ఈ రెండు యుద్ధాలతో డ్రోన్ల ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిసింది. డ్రోన్లతో ఎలాంటి ముప్పు పొంచి ఉందో ప్రపంచానికి తెలియచేసింది. యుద్ధం తీరును డ్రోన్లు సమూలంగా మార్చేస్తున్నాయి. నిజానికి డ్రోన్లు 2 దశాబ్దాల నుంచి మనుగడలో ఉన్నాయి. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ కు చెందిన కమర్షియల్ డ్రోన్ వ్యవస్థలు అత్యంత చీప్ గా దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతిక దళాలున్న దేశాలు కూడా ఈ చీప్ కమర్షియల్ డ్రోన్లు సవాలు విసురుతున్నాయి. అంతేకాదు ఆధునిక సైనిక కార్యకలాపాలకు ఈ డ్రోన్లు అనివార్యంగా మారే. ఇవి నిఘాను అద్భుతంగా పర్యవేక్షిస్తాయి. అంతేకాదు లక్ష్యాలను గుర్తించడంలోనూ ఖచ్చితత్వాన్ని పాటిస్తాయి. ధర కూడా తక్కువే. వాటిని వినియోగించడం కూడా చాలా తేలిక. ఇప్పుడు యుద్ధంలో డ్రోన్ల పాత్ర మరింత విస్తరిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీలు ఈ డ్రోన్లపై ఎలాంటి శ్రద్ధను కనబరుస్తున్నాయి? అమెరికా అయితే ఏకంగా డ్రోన్ వార్ఫేర్ పేరుతో మిలిటరీ స్కూల్ ని నిర్వహిస్తోంది. ఈ స్కూల్లో డ్రోన్లను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తారు. నిజానికి ప్రపంచంలోనే ఇలాంటి మిలిటరీ స్కూల్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ స్కూల్లో ఏటా వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. అదే సమయంలో నాటో సమష్టిగా 5 ఎత్తైన లాంగ్ ఎండ్యూరెన్స్ వ్యవస్థలు నిర్వహిస్తోంది. నాటో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే నిఘా వ్యవస్థ ఇది. ఏదైనా డ్రోన్ గాల్లో దూసుకొస్తున్నట్టు గుర్తిస్తే ఈ ఎండ్యూరెన్స్ వ్యవస్థ ముందుగా నిర్ధారిస్తుంది. ఈ విషయాన్ని కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు చేరుస్తుంది. అక్కడ డ్రోన్ పై దాడి చేయాలనుకుంటే రిమోట్ పైలట్ విమానాలను రంగంలోకి దించుతారు. ఇక భారత్ కూడా డ్రోన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. దేశంలోని పశ్చిమ సరిహద్దులో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ యోచిస్తోన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ వ్యవస్థతో డ్రోన్ దాడుల నుంచి దేశాన్ని రక్షించడమే కాదు, ఎదురు దాడులు కూడా చేయగలదు. అయితే ప్రధానంగా డ్రోన్లతో నల్లమందు, హెరాయిన్ వంటి ప్యాకెట్లను భారత్లోకి పాకిస్తాన్ పంపుతోంది. పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ పెద్ద ఎత్తున భారత్లోకి వస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడంపై భారత్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.